ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో మహేంద్రగిరి వారాహి టీచర్ అయితే నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. చూసినంత సేపు మాత్రం చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ ద సినిమా. బిగ్ స్క్రీన్ లో సుమంత్ గారి పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత చూస్తున్నా సుమంత్ గారిని. నేను ఎప్పుడంటే అది క్రికెట్ కోచ్ గా వచ్చిన సినిమాలో నేను ఆయన ఫ్యాన్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని డైరెక్ట్ గా చూడడం నా జన్మధన్యం అనుకుంటున్నా. డైరెక్టర్ గారు ఎలా హ్యాండిల్ చేశారు టీజర్? బానే ఉంది భయ్య. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. అసలు మేము మ్యూజిక్ టీమే కదా, నేను సింగర్ అనమాట. చాలా బాగుంది బ్రో, మంచి డివోషనల్ మూవీ లాగా ఉంది. ఒక మళ్ళీ మనం సుబ్రహ్మణ్యంపురం సినిమా చూసినంత థ్రిల్లింగ్ లో మంచి సస్పెన్స్ గా మంచిగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మరి డైరెక్షన్ ఎలా అనిపించింది చూసినంత సేపు? డైరెక్షన్ చాలా మంచిగా ఉంది. అసలు కొత్త డైరెక్టర్ అని కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఎలా అయితే తీస్తారో అలా తీశారు. సుమంత్ గారికి కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చా? 100% కంబ్యాక్ ఇది. అసలు సుబ్రహ్మణ్యపురంకి ఎంతైతే ఉందో దానికి డబల్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో. ఎలా అనిపించింది సుమంత్ గారి టీజర్? చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. సో సుమంత్ గారికి కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చా? యా డెఫినెట్. ఆయన ఈ మధ్య చాలా మంచి మూవీస్ చేస్తున్నారు కదా, ఇది కూడా మంచి మూవీ. చాలా ఇంట్రెస్టింగ్ గా నెక్స్ట్ టైం జరుగుతుంది అని చాలా థ్రిల్లర్. ఎలా అనిపించింది టీజర్? చాలా బాగుంది. అనూప్ రూబెన్స్ గారిలో ఏ యాంగిల్ కూడా ఉందని ఇప్పుడే తెలుసు. యా సుమన్ గారి పర్ఫార్మెన్స్ అయితే ట్రెమెండస్ గా ఉంది. అండ్ యా టీజర్ లైక్ మ్యూజిక్ ఇస్ అ వెరీ బిగ్ ప్లస్ పాయింట్ అండ్ ద విజువల్స్ ఆర్ సో గుడ్. యా మ్యూజిక్ ఎలా అనిపించింది? యా సూపర్ అండి. అసలు లైక్ అనూప్ రూబెన్స్ గారి నుంచి లైక్ మెలోడీ అండ్ నౌ ఇట్స్ డివోషనల్ థ్రిల్లర్. లైక్ ఇట్ విల్ బి ఎ హ్యూజ్ హిట్ ఫర్ అనూప్ రూబెన్స్. యా బ్లాక్ బస్టర్. టీజర్ అయితే బాగానే ఉంది. టీజర్ అయితే ఆ మ్యూజిక్ కానీ యాక్టింగ్ కానీ గ్రాఫిక్స్ కానీ బాగానే ఉంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? అనూప్ గారిది కొత్తగా ఉందా? మ్యూజిక్ అంటే అనూప్ రూబెన్స్ గారిది ఇంత ముందు లవ్ స్టోరీ కంటే కొత్తగానే బాగానే ఇచ్చాడు. సుమంత్ గారి పర్ఫార్మెన్స్ ఎట్లా? సూపర్ యాక్టర్ ఆయన లవ్ స్టోరీ అయినా ఫ్యాంటసీ అయినా సూపర్ యాక్టింగ్. సార్ ఎలా అనిపించింది సార్ టీజర్? టీజర్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నిజంగా ఇక్కడ అందరూ చెప్పారు, మహేంద్ర అమ్మవారి ఆశీస్సులతో సినిమా బాగుండాలని నేను కూడా కోరుకుంటున్నాను. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి, అందులో ట్విస్ట్ కూడా బాగుంది. సో ఒక ట్విస్ట్, అమ్మవారి గెటప్ లో ఈమె ఐశ్వర్య రాజేష్ గారు ఉండొచ్చని అనుకుంటున్నాము. ఆ డైలాగ్ వచ్చేసరికి లామని చూపెట్టారు కాబట్టి చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది సార్? మ్యూజిక్ చాలా బాగుంది. అనూప్ గారు బాగానే మ్యూజిక్ ఇస్తారు, సో అది తెలిసింది ఎవరికైనా కూడా. సో మ్యూజిక్ చాలా బాగుంది. సుమంత్ గారికి హిట్ బొమ్మ అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. సో దీంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో మా ఫ్రెండ్స్ వర్క్ చేశారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడే మహేంద్రగిరి వారాహి టీజర్ చూసాము. విజువల్స్ చూస్తూ ఉంటే నిజంగా ఒళ్ళు జలరించడం అంటామే. అమ్మవారు వచ్చి మా ముందు నిలబడ్డ అనే ఫీలింగ్ కలిగింది. సంతోష్ జాగర్లపూడి చాలా మంచి డైరెక్టర్, మన ఫ్రెండ్. ఇంకో గొప్పది ఏంటంటే డైరెక్షన్ టీం మొత్తం నా స్టూడెంట్సే. మొత్తం అందరూ కలిసి చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టానికి తగిన ఫలితం దక్కిందని భావిస్తున్నాం. సినిమా మంచి హిట్ అవుతుంది, మాకు నమ్మకం ఉంది. సుమంత్ గారు ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్కి ఇది కొంచెం డిఫరెంట్గా ఉండి ఎక్స్ప్రెషన్స్ పర్టికులర్గా మాస్ ఎలిమెంట్స్ కొన్ని యాడ్ అయ్యాయి. మొత్తం ఓవరాల్గా టెక్నికల్గా, పర్ఫార్మెన్స్ వైజ్గా, ఎమోషనల్గా 3 రకాలుగా మహేంద్రగిరి వారాహి సినిమా మంచి సినిమా అవుతుందని నమ్మకం. అసలు ఇట్స్ ఇలాంటి సినిమాలకి పర్టికులర్గా మ్యూజిక్ అనేది ప్రాణం. ప్రతి విజువల్ ఎంత కావాలో అంత మ్యూజిక్ ఇచ్చారు. ఎక్కడెక్కడ ఎమోషన్ హైలైట్ కావాలో అక్కడక్కడ ఆయన సపోర్ట్ చేసుకొని చాలా బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారండి. సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది. చాలా బాగుంది, నాకు సో యూనిక్ అనిపించింది. ద కాన్సెప్ట్ ఇస్ వెరీ గుడ్ అండ్ ద విజువల్స్ ఆల్సో వెరీ వెల్ అండ్ ద యాక్టింగ్ వాస్ సో గుడ్ ఇన్ ఇట్ వాస్ సో గుడ్ బికాస్ it was a cinematic masterpiece. Music, what about it was the music was so good, the background effects, especially the Varahi rap, it was so good. Yeah, so overall Sumanth gariki hit movie ani cheppochu. Yeah, definitely it will definitely be a hit. అన్న ఇప్పుడే చూసాను మహేంద్రగిరి వారాహి టీజర్, నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ టీజర్ చూస్తున్నప్పుడు అయితే ఆ టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సస్పెన్స్ స్టోరీలు ఏది వచ్చినా బ్లాక్ బాస్టర్ అయింది. ఈసారి సుమంత్ గారు కూడా ఇదే బ్యాక్ డ్రాప్ లో చాలా సస్పెన్స్ తో ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ
చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అసలు ఆ క్యారెక్టర్ డిజైన్ గానీ, ఆ సిచ్యువేషన్స్ గానీ, టీజర్ లో చాలా అదిరిపోయిన గ్లిమ్స్ ఉన్నాయి అనమాట. నిజంగా అసలు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, ఆ టెంపుల్ బ్యాక్ డ్రాప్ చాలా చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. ఈ సినిమా అయితే నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఈగర్లీగా. డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని తీసుకొని సో దాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారనిపించింది. ఆ ఓల్డ్ అయితే ఏదైతే ఉందో చాలా బాగుంది అనమాట. నిజంగా బ్లాక్ బాస్టర్ సుమంత్ గారికి నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ ఖచ్చితంగా ఈ థియేటర్ లో చూడాల్సిన సినిమా. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది. ఇప్పుడే మహేంద్ర గారి వారాహి టీజర్ చూసానండి. రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. మంచి డెప్త్ ఉంది సినిమాలో. రియల్ లైఫ్ స్టోరీ ఇన్స్పైర్ తీసినట్టున్నారు. సుమంత్ గారికి మళ్ళీ కమ్బ్యాక్ సినిమా. ఆ డెప్త్ సినిమా అసలు ట్రైలర్ చూస్తుంటే ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది అనిపిస్తుంది. సో మూవీ లవర్స్ గెట్ రెడీ ఫర్ ది మహేంద్ర గారి వారాహి. చాలా బాగుంది టీజర్. మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. మహేంద్రగిరి వారాహి ఇప్పుడు టీజర్ చూసారండి. చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది. మా సుమంత్కి ఇది కంబ్యాక్ మూవీ. చాలా అద్భుతంగా ఉంది టీజర్. చాలా ఇది సస్పెన్స్ థ్రిల్లర్. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో వాడిన బండి పేరు వారాయి. నేను చూసిన టీజర్ పేరు మహేంద్రగిరి వారాయి. చాలా కొత్త కాన్సెప్ట్. నిజం చెప్తున్నా, మీకు తెలిసి ఎర్రలగడ్డ సుమంత్ తన యొక్క సినిమా ఎన్నుకున్నానంటే ఆ సినిమా ఎలా ఉంటుంది అన్నది మీ అంచనాలకు తెలుస్తున్నా. గతం చూసినట్టు అనగనగా సినిమా కానీ, సుబ్రహ్మణ్యం సినిమా కానీ, సో అలాంటి ఒక సినిమా అనమాట. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన సినిమా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమా లాంటిది. ఇది చాలా అద్భుతంగా టీజర్ అయితే చాలా చించి పడేసింది. ఇప్పుడు డైరెక్టర్ గురించి మాట్లాడాలి. సంతోష్ జాగర్లపూడి ఎంత మంచి డైరెక్షన్ అంటే చాలా గొప్పగా అనిపించిందండి. నాకు తెలిసిన ఈ మధ్యలో వచ్చినటువంటి మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏదంటే ఇది చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. నిజంగా టీజర్ ఇంత అద్భుతంగా ఉంటే సినిమా ఇంకేం అద్భుతంగా ఉన్నంత మీ అంచనా గారు ఎంత గొప్పగా చెప్పారంటే మీ అంచనాలకు వదిలేసిన ఆ విషయం సినిమా మాత్రం చాలా గొప్పగా ఉండబోతున్న ఫీలింగ్ కలిగింది. టీజర్ మాత్రం చించి పడేసి అదృష్టం అనిపించింది. దాయి దామ అదిరిపోయింది కాన్సెప్ట్ మామ. ఒక్కసారి ఇలాంటి సినిమా చూడండి. నాకు మేము చెప్తున్నా, వాషింగ్ పౌడర్ సినిమా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ అయిపోతుంది కర్మ. సిట్టింగ్ వేసం థమ్స్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి గొప్ప సినిమా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అన్న. ఇప్పుడే సుమంత్ గారిది మహేంద్రగిరి వారాహి మూవీ టీజర్ చూశానన్న. టీజర్ అయితే మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది. సుమంత్ గారికి మళ్ళీ బ్లాక్ బస్టర్. అంతకుముందు మొన్న ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది, ఇప్పుడు బ్లాక్ బస్టర్. సినిమా దేవుళ్ళ గురించి ప్రతి సీను సస్పెన్స్ ఉంది. అంటే ఏంది ఏం కదా క్యూరియాసిటీ, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న సీన్లు ప్రతి ఉంది టీజరే. ఇక సినిమా ఎప్పుడా అని వెయిటింగ్ అన్న. ఎందుకంటే టీజరే ఈ విధంగా ఉందంటే ఇక ఎలా ఉంటది కదా అని దాని గురించే వెయిటింగ్. అందుకే సినిమా అసలు బ్లాక్ బస్టర్ అయితే అన్న. సుమంత్ అన్న నీకు మరలా బ్లాక్ బస్టర్ మూవీ. అందరికీ శనార్థి. నేను తెలంగాణ బిడ్డ పద్మక్కని. ఈ రోజు అయితే నేను ఒక ట్రీజర్ అయితే చూసిన. చూడంగానే అసలు నిజంగా గుండెల దడ పుట్టింది. అంత మంచి ట్రీజరు. నిజంగా సుమంత్ గారు మంచి కథను ఎన్నుకుంటాడు. అది కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కథలు అయితే మంచిగా ఎన్నుకుంటాడు. గతంలో సుబ్రహ్మణ్యం చేసిన దానికంటే మించి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రీజర్ మరి ఈ వారాహి అమ్మవారి టీజర్ చూడడానికి వచ్చిన చాలా మంచిగా ఉంది. జబర్దస్త్ ఉంది. పిల్లలకి ప్రతి ఒక్కరికి చూపించవచ్చు. ఎందుకంటే మన చరిత్రను కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేసిండు మన సంతోష్ గారు. చాలా సూపర్ ఉందని చెప్పొచ్చు. మీరు కూడా వచ్చి ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ చూడాలి, ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. వారాహి టీజర్ చూశాను. స్టార్ కాస్ట్ కూడా మంచి పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. అండ్ ఐ డిడ్ ఎక్స్పెక్ట్ దట్. అండ్ నిజంగా అమ్మవారు చాలా పవర్ఫుల్. సినిమా అది టీజర్లో సస్పెన్స్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఏదో మిస్టరీ ఉంది. అమ్మవారు ఏదో మహత్యాలు కూడా చూపించేటట్టున్నారు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు అంతా కూడా బాగుంది. సుమంత్ గారికి మరి ఐ థింక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ హిట్. అది ఆ హీరోయిన్ కూడా షీజ్ ఆల్సో లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఈవెన్ మంజు వారియర్ గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ పెద్ద షీజ్ ఏ వెరీ బిగ్ స్టార్ కదా ఒకప్పుడు. ఆమె టెంపుల్ చాలా విఎఫ్ఎక్స్ చాలా బాగుందండి. చాలా రియలిస్టిక్. అమ్మవారు ఏదేదో బ్లాక్ చీటా చూపించారు, అది చాలా బాగుంది. అమ్మవారి గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్.